దేవునికి మహిమ కలుగును గాక. రోమన్స్ పార్ట్ 13లో మనం ఉన్నాము. 13వ అధ్యాయంలో ఉన్నాము. ఈ యొక్క 12వ అధ్యాయం వరకు, అంటే ఆ 12వ అధ్యాయంలో 13 విషయాలు మనము చూసుకున్నాము. అంటే క్రైస్తవ జీవితము ఎలా ఉండాలో, క్రైస్తవ యొక్క ప్రయాణము నడక ఎలా ఉండాలో, వాటిని 13 విషయాలు మనం ధ్యానించి ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి మనము వచ్చినాం. వి హావ్ కమ్ టు చాప్టర్ 13. ఈ చాప్టర్లో మనకు అంటే అధికారులతో, ప్రజలతో ఎలా వ్యవహరించాలి, మనకు సమయము ఎంత తక్కువగా ఉంది, మనం ఎలా బ్రతకాలనో ఆ విషయాలను మనము చూసుకోబోతున్నాము. లెట్ us లుక్ ఇంటు ద అవుట్లైన్స్. మొదటి అంటే ఇది 3 భాగాలుగా మనము విభజించవచ్చు ఈ అధ్యాయాన్ని. 13వ అధ్యాయము మొదటి 7 వచనాలు ఇట్ స్పీక్స్ అబౌట్ గవర్నింగ్ అథారిటీస్, అధికారుల గురించి రాయబడి ఉంది. మనము ఏ రీతిగా మన యొక్క రెస్పాన్సిబిలిటీని, మన బాధ్యతను ఆ యొక్క గవర్నమెంట్ అథారిటీస్కి సంబంధించిన వాళ్ళతో ఎలా వ్యవహరించాలనో మొదటి 7 వచనాల్లో మనం చూస్తున్నాము. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ప్రేమ తప్ప వేరే ఏది కూడా అప్పు ఉండకూడదు అని పౌలు చాలా హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మూడోది 11వ వచనం నుంచి 14వ వచనం వరకు సమయం తక్కువగా ఉంది, మనం ఎలా నడవాలి, ఏది తొలగించుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆ విషయాలు అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ వచ్చినాము. లెట్ us గెట్ ఇన్ టు దట్ ఫస్ట్ పార్ట్. ఎక్కువ శాతము మనము ఈ గవర్నింగ్ అథారిటీస్ తో ఎలా వ్యవహరించాలి, మన యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి, మన యొక్క కన్విక్షన్స్ ఎలాగ ఉండాలి, ఏ రీతిగా వ్యవహరించాలి, హౌ డు వి రిలేట్ విత్ దెమ్ అనేది మనము చూసుకుందాం. చాలా మందికి చాలా రకాలైన ప్రశ్నలు ఉంటాయి, కానీ ఆ ప్రశ్నలకు జవాబు కూడా మనము చూద్దాం. సో లెట్ us గెట్ ఆన్ టు ద ఫస్ట్ పార్ట్, గవర్నింగ్ అథారిటీస్ అండ్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి? చూడండి, ఈ 13వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే, లెట్ ఎవ్రీ సోల్ బి సబ్జెక్ట్ టు ద గవర్నింగ్ అథారిటీస్. గవర్నింగ్ అథారిటీస్ అంటే మనకున్న అధికారులు. ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు, గవర్న్ చేస్తున్న, మన దేశాన్ని గవర్న్ చేస్తున్న అధికారులు. సో ఇప్పుడు లెట్ ఎవ్రీ సోల్ అంటే క్రైస్తవులకు రాస్తున్నాడు, రక్షించబడిన వాళ్ళ కోసం రాస్తున్నాడు. అది ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ వాళ్ళు రక్షణ పొంది ఇప్పుడు క్రీస్తుకు చెందిన వాళ్ళని సంబోధిస్తూ ఏం రాస్తున్నాడంటే, మీరు ఎవరైతే మనకు అధికారులు ఉన్నారో అధికారులకు మనము లోబడాలి, ప్రతి ఒక్కరూ లోబడాలి. దెర్ ఇస్ నో అథారిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ గాడ్. అథారిటీ అనేది అది దేవుడు లేకుండా వచ్చేది కాదు. ప్రతిదీ కూడా ఎవ్రీ అథారిటీ ఎగ్జిస్ట్ ఆర్ అపాయింటెడ్ బై గాడ్. దేవుడు నియమించినాడు గనుక అధికారులు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఒకవేళ అధికారులను మనము తృణీకరించినట్లయితే, దేవుడు నియమించిన అధికారిని మనం తృణీకరిస్తే దేవుడిని మనము తృణీకరించినట్లుగా మనము గ్రహించాలని 2వ వచనంలో సెలవు. దేర్ఫోర్ హూ ఎవర్ రెసిస్ట్ ద అథారిటీ రెసిస్ట్ ద ఆర్డినెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నియమించిన నియామకాన్ని మనం తృణీకరించినట్లుగా ఉంటాము. ఆ రీతిగా మనం చేసినట్లయితే అనవసరమైన రీతిగా ఆ అధికారుల ద్వారా మనము శిక్షించబడతాము, మనము జడ్జిమెంట్ ని మనము చూస్తాము అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఇన్ కంక్లూజన్ మనకేం కనబడుతుందంటే, దేవుడు అధికారులను నియమించినాడు, ఒక క్రైస్తవుడు అధికారులకు లోబడాలి. మనము అధికారాన్ని తృణీకరించడానికి వీలు లేదని విశ్వాసులకు చెప్తున్నాడు. కానీ కాంటెక్స్ట్ ఏంటిది, సందర్భం ఏంటిది? ఒకవేళ మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఎటువంటి టైంలో ఇవన్నీ రాస్తున్నాడంటే, రోమీయులు అంటే రోమా ప్రభుత్వము, రోమన్ ఎంపైర్ ఆ యొక్క గవర్నెన్స్ లో ఈ యొక్క లెటర్ని రాస్తా ఉన్నాడు. వాళ్ళు ఒక డెమోక్రసీ కాదు, అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు కాదు, డెమోక్రసీ లేదు అక్కడ. రోమా ప్రభుత్వంలో వాళ్ళు క్రైస్తవులకు ఏం స్నేహితులు కాదు. అయినప్పటికీ
ఆ యొక్క అధికారులను మనం గుర్తించాలి, లోబడాలి. ఇప్పుడు రోమ్లో ఉన్న క్రైస్తవులకు రాస్తున్నాడు. రోమా ప్రాంతంలో, రోమా ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవులకు రాస్తూ ఏమంటున్నాడు? ప్రతి అధికారి దేవుని చేత నియమించబడిన వారు, లేకపోతే దేవుని యొక్క ప్రమేయము లేకుండా అధికారులే లేరు గనుక ప్రతి ఒక్కరూ అధికారులకు లోబడాలి. ఎటువంటి టైంలో వాళ్ళు క్రైస్తవులకు సహకారులుగా, లేకపోతే ఫ్రెండ్షిప్ వాళ్ళతో లేనప్పటికీ, రోమా ప్రభుత్వానికి డెమోక్రసీ లేనప్పటికీ దేవుని బిడ్డలారా అధికారులకు లోబడాలనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకోటి, యూదులకు పర్టికులర్గా వాళ్ళకి ఆ దినాలలో ఉన్న ఆలోచన ఏంటిదంటే, మేము దేవునికి తప్ప ఎవరికి లోబడము, మేము పన్ను దేవునికి తప్ప మేము పన్ను దేనికి ఇయ్యము అనే ఆలోచన కలిగిన వారికి కూడా సంబోధిస్తూ అంటున్నాడు, లేదు అధికారులను మనం గుర్తించాలి, అధికారులకు మనం లోబడాలి, అధికారులను మనం వ్యతిరేకించడానికి వీలు లేదు. న్యూవెల్ అనే ఒక మిషనరీ ఈ రీతిగా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మన రక్షకుడు పొంతి పిలాతు చేతిలో వర్స్ట్ గవర్నర్ అయిన యూదయ ప్రాంతంలో పొంతి పిలాతు చాలా భయంకరమైన అంటే గవర్నర్ అయినప్పటికీ పౌలు, నీరో, రోమా ఆ యొక్క ఎంపరర్ నీరో కాలంలో ఉన్నప్పటికీ పౌలు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ వాళ్ళు అధికారులను తృణీకరించినట్టుగా వ్యతిరేకించినట్లుగా మనం ఎక్కడ కూడా మనము చూడము అంటున్నాడు. అంటే యేసు ప్రభు కానీ పౌలు కానీ అధికారులను తృణీకరించినట్లుగా మనం ఎక్కడ కూడా చూడము అంటున్నాడు. కాబట్టి దాని బిడ్డలారా, దెర్ ఆర్ 2 things that we need to understand. 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క 2 రాజ్యాలు ఉన్నాయి. అంటే ఈ భూమి పైన రాజ్యం ఉంది, గవర్నమెంట్ ఉంది. పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన పరిపాలన, రాజ్యము, ఆ గవర్నమెంట్ ఉంది. గనుక బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌర స్థితి పరలోకంలో ఉంది అని పౌలు చెప్తున్నాడు. తర్వాత ఈ భూమి పైన అధికారులకు, ఈ రాజ్యంలో కూడా మనం లోబడి ఉండాలి. ఇక్కడ కూడా మనము సిటిజన్స్ అనే విషయాన్ని కూడా పలుకుతున్నాం. ఒకవేళ మనం ఇక్కడ నిజమే ఇక్కడ పౌరులం కాదా, మనము లోబడకూడదా, అధికారులకు లోబడకూడదా? ఇక్కడ అధికారులకు లోబడాలి. అదే కాకుండా మనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. 2 పౌరస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ భూమి మీద ఈ దేశానికి మనం చెందిన వాళ్ళము, మనం సంబంధంగా కూడా మనము దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళము. సో వీ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నము మనము చేసుకోవాలి. సో దెర్ ఆర్ 2 kingdoms. ఈ భూమి పైన ఒక రాజ్యం ఉంది, గవర్నమెంట్ ఉంది. పరలోకంలో ఒక రాజ్యం ఉంది, దానికి కూడా ఒక గవర్నమెంట్ అనేది, పరిపాలన అనేది, రాజు అనేది మనము చూస్తున్నాము. క్రైస్తవుడు ఈ 2 రాజ్యాల మధ్యలో ఎలా నేను లోబడాలి, ఎలా నడవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఇస్తున్న బోధ ఏంటిదంటే, we need to be subjective, we need to subject ourselves to the governing authorities. మనకున్న అధికారులను మనం తృణీకరించడానికి వీలు లేదు. దేవుడు నియమించిన వాళ్ళు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు గనుక అధికారులకు మనము లోబడి ఉండాలి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని కూడా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని గవర్న్ చేయడానికి, నడిపించడానికి ఏం లేదు. వాళ్ళ యొక్క విషయాలలో వాళ్ళకి గైడ్ చేయడానికి వాళ్ళకి ఏం లేదు. కాబట్టి దేవుడు ఆత్మీయంగా నడిపించడానికి స్పిరిచువల్ లాస్ ఇచ్చినాడు. వాళ్ళని దేశపు చట్టం లేదు గనుక సివిల్ లా వాళ్ళకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అంటే ఇశ్రాయేలీలు ఒక దేశంగా మనకు కనబడతా ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు రాజుగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని పరిపాలించాలంటే ఆ దేశానికి సంబంధించిన చట్టం ఇవ్వాలి. సో ఇక్కడ 2 చట్టాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఆయన ఈ ప్రపంచంలో అయితే ఉన్నాడో ఆ ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన లాస్, స్పిరిచువల్ లాస్ దేవుడు ఇచ్చినాడు. వాళ్ళకు దేశం గనుక దేశాన్ని వాళ్ళిద్దరు
అంటే ప్రజల మధ్యలో ఆ గొడవలైనప్పుడు, హత్యలు జరిగినప్పుడు, లేకపోతే అన్యాయాలు జరిగినప్పుడు ఒక దేశపు చట్టం అనేది అవసరం గనుక దేవుడు సివిల్ లా దేశపు చట్టాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము. గనుక ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఆ యొక్క దేశము ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చే చట్టం కూడా దేవుడే నియమిస్తున్నాడు. దేవుడే అధికారులను నియమిస్తా ఉన్నాడు. దేవుడే ఎలా అధికారులు నడవాలనో, గవర్న్ చేయాలనో, జడ్జ్ చేయాలనో నేర్పిస్తా ఉన్నాడు. సో ఈ కాంటెక్స్ట్ లో ఏ అధికారి అయినా కానీ కూడా, లేకపోతే ఈ యొక్క గవర్న్ చేసే వాళ్ళు ఈ దేశానికి దేవుని యొక్క అప్రూవల్ ఉన్నది కనుక, ఏ అధికారి కూడా దేవుడు లేకుండా లేడు గనుక మనము అధికారులకు లోబడాలి. వీఆర్ సపోజ్ టు బి obedient and submissive to the governing authorities. అధికారులకు మనము లోబడవలసిన అవసరత మనకు ఉంది. చాలా ప్రశ్నలు మీకు వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు నేను దాని జవాబు ఇవ్వను. నేను ఎండ్లో నేను జవాబునిస్తాను. ఒకవేళ అన్యాయంగా ఉంటే లోబడాలనా, లేకపోతే అక్రమంగా ఉంటే లోబడాలనా, ఇట్లా ఉంటే లోబడచ్చా, ప్రశ్నలు మనకు ఉండొచ్చు. కానీ ఫస్ట్ అయితే మనము ఒక ప్రిన్సిపల్ ని ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాము. ఆ ప్రిన్సిపల్ ఏంటిదంటే, దేవుడు ఒక అధికారి. ఈ భూమి పైన ఆయన లేకుండా ఏ అధికారి లేడు. ఈ భూమి పైన ఉన్న అధికారులకు మనం లోబడాలి, వాళ్ళని వ్యతిరేకించద్దు అనే విషయాన్ని పౌలు రోమా ప్రభుత్వంలో రోమీలకు రాస్తూ, వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వం చాలా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు లోబడాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. సో ఇప్పటి వరకు ఆ వచనాన్ని మనం చూసుకున్నాం కదా. సారాంశం ఏంటిది? మనము గవర్నింగ్ అథారిటీస్కి మనం లోబడాలి. ఏ అధికారి కూడా దేవుడు లేకుండా లేడు. దేవుని చేత నియమించబడిన వారే. దేవుని యొక్క అప్రూవల్ లేకుండా ఎవరు కూడా ఈ భూమి పైన ఏ స్థానాన్ని తీసుకోలేరు. దేవుడు ఎవరిని ఏ సమయంలో వాడుకోవాలా, నిలబెట్టుకుంటాడు. కనుక మూడవది, ఆ యొక్క అధికారులను మనము తృణీకరించడము, లేకపోతే రెసిస్ట్ చేయడము దేవుని యొక్క ఆర్డినెన్స్, దేవుని యొక్క శాసనాన్ని మనం తృణీకరించిన వారుగా మనము గమనించాలి. రెండోది, ఈ యొక్క గవర్నింగ్ అథారిటీస్ విషయంలో మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. ఈ రూలర్స్, ఈ గవర్నింగ్ అథారిటీస్ వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాసులు, పరిచారకులు. మంచి చేసిన వాళ్ళని అభినందించేవాళ్ళు, తప్పు చేసేవారిని శిక్షించేవారు, దేవుని పక్షంన వాళ్ళు శిక్షించువారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు 3వ వచనంలో ఆయన సెలవిస్తూ, 13వ అధ్యాయంలో 3వ వచనంలో, రూలర్స్ ఆర్ నాట్ ఎ టెర్రర్ టు గుడ్ వర్క్స్. మంచి పని చేసే వాళ్ళకు వాళ్ళు భయపట్టేవారు కాదు, కానీ చెడ్డగా బ్రతికే వారికి వాళ్ళు ప్రతీకారము తీర్చుకునేవారు. ఒకవేళ మీరు యు వాంట్ యూ టు బి అన్అఫ్రేడ్ ఆఫ్ ద అథారిటీ, ఒకవేళ అధికారులకు భయపడకుండా మీరు బ్రతకాలంటే మంచి చేయండి. మీరు బతకవలసిన అవసరం, మీరు భయపడవలసిన అవసరం ఏముంది? మీరు మంచి బ్రతుకుతే వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తారు. కానీ జ్ఞాపకం పెట్టుకొని, వాళ్ళు దేవుని యొక్క పరిచారకులు. 2 times ఈ యొక్క 3వ వచనంలో 4వ వచనంలో దే ఆర్ గాడ్స్ మినిస్టర్స్. హీ ఈస్ గాడ్స్ మినిస్టర్. వాళ్ళు దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పరికరము, దేవుని చేత దేవుని యొక్క దాసులు. అంటే అధికారులను కూడా దేవుని యొక్క దాసులుగా ఇక్కడ పౌలు రాస్తున్నట్లుగా మనము గమనించాలి. మనము మంచి చేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. చెడు చేసినప్పుడే ఆ యొక్క దాసుడిని, ఆ అధికారిని, ఈ భూమి పైన గవర్న్ చేస్తున్న ఆ దాసుడిని, తప్పు చేస్తున్న వారిని శిక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినాడు అనే సంగతిని పౌలు సెలవిస్తా ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే మీరు వాళ్ళకి భయపడాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి పక్షంగా, దేవుని దాసులుగా వాళ్ళు శిక్షిస్తారు, ప్రతీకారము తీర్చుకుంటారు. గనుక దేవుని బిడ్డలారా, మనం మంచి చేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేస్తే ఈ అధికారుల ద్వారా దేవుడు కూడా శిక్షించగలుగుతాడు అనే విషయాన్ని పౌలు సెలవిస్తా ఉంటున్నాడు. గతంలో మీరు చూడండి, చాలా మంది క్రైస్తవులు అంటే వాళ్ళు తప్పులు చేసినప్పుడు, ఇక్కడ గమనించాల విషయం ఏంటిది? మంచి చేయడము, తప్పు చేయడము. మంచి చేస్తే నీకు అభినందనలు దొరుకుతాయి. తప్పు చేసినట్లయితే దేవుని పక్షంగా ఈయన, దేవుడు ఏర్పాటు చేసుకున్న దాసుడు ఏం చేస్తాడు? వాళ్ళని శిక్షించేటట్టుగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి
దేవుని బిడ్డలారా, వి 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 నీడ్ టు ఫియర్ టు డూ ఈవిల్. ఇప్పుడు ఈ అధికారులకు కూడా మనం భయపడవలసిన అవసరం ఉంది. ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే వాళ్ళు శిక్షిస్తారు, దేవుడి పక్షంన వాళ్ళు శిక్షిస్తారు. చాలా మంది క్రైస్తవులు నాయకులు వాళ్ళు శిక్షకు పాత్రలు అవుతున్నారంటే, అంటే అన్యాయంగా శిక్షకు పాత్రలు అవుతున్న వారి గురించి నేను చెప్పట్లేదు. అన్యాయము చేసి శిక్షకు పాత్రలు అవుతున్నారు అంటే దేవుడు ఈ దాసులను వాడుకున్నాడు, ఈ అధికారులను వాడుకున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దే ఆర్ గాడ్స్ మినిస్టర్స్ టు పనిష్ దోస్ హు డూ రాంగ్. కాబట్టి దేవుడు ఈ యొక్క దాసులను కూడా వాడుకోవచ్చు, మనల్ని అభినందించడానికన్నా మనల్ని శిక్షించడానికన్నా. మంచి చేస్తే అభినందనలు దొరుకుతాయి, తప్పు చేస్తే శిక్ష వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఖరారు చెయ్యొచ్చు. కనుక మంచి చేయండి అని చెప్తున్నాడు. అధికారులను అంటే దేవుడు ఈ భూమి పైన అంటే ఇశ్రాయేలుని బయటికి తెచ్చినప్పుడు ఆ యొక్క అధికారులను ఎందుకు నియమించినాడు, ఆ సివిల్ లాని ఎందుకు ఇచ్చినాడు అంటే మంచిని ప్రమోట్ చేయడానికి, అంటే ఆ చెడుతనమును శిక్షించడానికి, మంచిని జరిగించడానికి దేవుడు అధికారులను నియమించినాడు. అంటే ఈ అధికారుల యొక్క బాధ్యత అంటే అధికారులు దుర్వినియోగం చేసేది సబ్జెక్ట్ వేరేది, నేను దాని గురించి నేను తర్వాత వస్తాను. వాళ్ళ అధికారాన్ని తప్పుగా వాడుకునే విషయం కానీ వాళ్ళు చెడుతనంలో పోయే విషయం దాని గురించి మాట్లాడట్లేదు. మంచి అధికారుల గురించి, దేవుడు నియమించిన అధికారులు ఎందుకు ఉన్నారు, దేనికోసం ఉన్నారో పౌలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అనేది అంటే ఆలోచన ఎలాగుందంటే గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్ దిస్ గవర్నింగ్ అథారిటీస్. ఈ అధికారులను దేవుడు ఎందుకు నియమించినాడంటే మంచిని ప్రజల కోసం చేయడానికి, చెడుతనమును అరికట్టడానికి, పనిష్ చేయడానికి, శిక్షించడానికి దేవుడు అధికారులను నియమించినాడు. దట్ వాజ్ అ పర్పస్ ఆఫ్ గాడ్ అపాయింటింగ్ గవర్నింగ్ అథారిటీస్. సో మీరు మంచి చేసినట్లయితే మీరు అధికారులకు భయపడవలసిన అవసరం లేదు. ఆ యొక్క అధికారులు ఆ శిక్షను దేవుడి పక్షంన తప్పు చేస్తేనే వాళ్ళు శిక్షించేవారుగా ఉన్నారు. కనుక ఆ యొక్క అధికారి దేవుని యొక్క దాసుడు, పరిచారకుడు, దేవుని చేత అధికారం పొందినవాడు, తప్పు చేసిన వారిని శిక్షించడానికి అధికారము కలిగినవాడు అన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. సో క్రైస్తవులు కూడా యాజ్ మచ్ యాజ్ దే ఫియర్ గాడ్, దేవునికి భయపడినట్లుగా దేవుని మార్గాల్లో నడవడానికి, దేవుని పరిపాలనలో ఉన్న క్రైస్తవులు దేవుని విషయంలో ఏ రీతిగా అయితే దేవునికి భయపడి జీవిస్తూ ఉంటున్నారో, దేవుని బిడ్డలారా ఈ లోకల్ గవర్నమెంట్ కూడా అధికారులకు కూడా మనం వ్యతిరేకించడానికి వీళ్ళు తప్పు చేస్తే దేవుడు వాళ్ళని కూడా మనల్ని శిక్షించడానికి వాడతాడు. గనుక మనము తప్పు చేస్తే భయపడవలసిన అవసరత ఉంది ఈ అధికారులకు. తప్పు చేయకపోతే ఏ అధికారికి కూడా మనం భయపడవలసిన అవసరత లేదు అనే విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నము పౌలు చేస్తా ఉన్నాడు ఈ అధ్యాయంలో. లుక్ ఎట్ our response, our attitude towards this governing authorities. ఈ యొక్క అధికారులకు ఏ రీతిగా మనం స్పందించాలి, ఏ రీతిగా మనము వ్యవహరించాలనో నేర్చుకుంటా ఉన్నాం కదా. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ 13వ అధ్యాయము 5వ వచనంలో మనం అధికారులకు లోబడాలి, వాళ్ళు దేవుని చేత నియమించబడ్డారు, ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు శిక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్తూ కేవలము దాని కొరకే వాళ్ళకు మనం లోబడ్డమే కాదు కానీ బికాస్ ఆఫ్ అవర్ కాన్షియన్స్, మన యొక్క మనసాక్షిని బట్టి కూడా మనము వాళ్ళకు లోబడాలి. దేర్ఫోర్ ఈ 5వ వచనం చూడండి, దేర్ఫోర్ యు మస్ట్ బి సబ్జెక్ట్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వ్రాత్ అంటే శిక్షను భయపడే వాళ్ళకు లోబడ్డం కాదు కానీ దేవుడు మనకు మనసాక్షిని ఇచ్చినాడు, ఆ మనసాక్షిని బట్టి కూడా మనము లోబడాలి. కేవలము శిక్ష దొరుకుతుంది అనేసి మనము భయపడ్డం కాదు. తప్పు చేసేటప్పుడు తప్పు చేయొద్దు అని చెప్తున్నాడు, చేస్తే మాత్రం వాళ్ళ ద్వారా శిక్ష రావచ్చు అని చెప్తున్నాడు. కేవలం దానికే కాదు, క్రైస్తవులకు దేవుడు మనసాక్షిని ఇచ్చినాడు, లెక్క చెప్తాడు, లెక్క తీసుకుంటాడు. మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి దేవుని బిడ్డలారా, we are supposed to give an account to God, and because we need to stand before God, we need to be very careful about our conscience. మన యొక్క కాన్షియన్స్ విషయంలో, మనసాక్షి విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరత మనకుంది. ఈ మన సాక్షిని బట్టి కూడా మనం లోబడాలి అంటున్నాడు. మీకు అర్థమవుతుందా?
ఆ మనసాక్షికి విరుద్ధంగా మనం చేయడానికి వీల్లేదు. అంటే ఈవెన్ అవర్ హార్ట్స్ మస్ట్ అగ్రీ, మన హృదయం కూడా, మన మనసాక్షి కూడా సమ్మతించాలి వాళ్ళకు లోబడే విషయంలో అని చెప్తున్నాడు. సో వీ హ్యావ్ నో రైట్ టు గో అగెయిన్స్ట్ అవర్ కాన్షియన్స్. మన యొక్క మనసాక్షికి విరుద్ధంగా మనం పోవడానికి వీల్లేదు. అదే కాకుండా ఇంకా అధికారుల విషయంలో ఇంకేం చెప్తా ఉన్నాడు చూడండి 6వ వచనంలో. అందుకోసమే అధికారులు అంటే గవర్న్ చేయడానికి, పరిపాలించడానికి వాళ్ళు పన్ను వసూలు చేస్తూ ఉంటారు, ట్యాక్సెస్ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే తిరిగి ప్రజలకు వాళ్ళ వాళ్ళ యొక్క అంటే డెవలప్మెంట్ కోసం కానీ వాళ్ళకి ఏదో అవసరమో వాళ్ళకు చేయడానికి దే కలెక్ట్ ద ట్యాక్సెస్. అందుకోసము ఈ కారణం చేత క్రైస్తవుడు ఆ యొక్క ట్యాక్సెస్ ని పే చేయాలి అని చెప్తా ఉన్నాడు. దెన్ బిడ్లారా, నౌ దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ మెనీ పీపుల్ ఆస్క్. ఒక క్రైస్తవుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలనా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు. వాళ్ళకు వచ్చే ప్రశ్న ఏంటంటే అంటే మేము ఇచ్చే ట్యాక్స్ సరిగా వాడుతున్నారా లేదా, అన్యాయంగా చేస్తున్నారేమో, ఒకవేళ అట్లా చేస్తే నేను ఎందుకు పన్ను కట్టాలా అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు. కానీ ఇంతకుముందు మనము చదువుకున్న వచనంలో మన మనస్సాక్షిని బట్టి మనం లోబడాలి అని అక్కడ చెప్తా ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నాడు, వీ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్. ఈ కారణం చేత మీరు ట్యాక్సెస్ కడుతున్నారు. మీరు వాళ్ళు కంటిన్యూస్ గా దేవుని యొక్క దాసులుగా మనకు ఉపచారము మేలు చేయడానికి వాళ్ళు పని చేస్తున్నాడు గనుక మనము ఎవరికి ట్యాక్సెస్ కట్టాలో ఆ ట్యాక్సెస్ కట్టేయాలా. ఒకవేళ అంటే ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు, కస్టమ్స్ అయితే కస్టమ్స్, ఎవరికి భయపడవలసిన అవసరం ఉంటే వాళ్ళని భయపడాలా, ఎవరిని గణపరిచేది ఉంటే వాళ్ళు గణపరచాలా. కానీ ట్యాక్స్ విషయంలోకి వచ్చేపాటికి ఏమంటున్నాడు, ఒక క్రైస్తవుడు ట్యాక్స్ కట్టాలనా లేదా, బైబిల్ ప్రకారంలో ట్యాక్స్ కట్టాలా. ఈ గవర్నమెంట్ లో మనం ఉన్నాము, ఇక్కడ గవర్నమెంట్ మనకి ఇచ్చే ఫెసిలిటీస్లలో మనం పాలు పొందుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ ఏ బోధకుడైనా కానీ ట్యాక్స్ కట్టడము అవసరం లేదు అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా పోతున్న వారన్న సంగతిని మనము గ్రహించాలి. ఎవ్రీ క్రిస్టియన్ అంటే ఒకవేళ ట్యాక్స్ బ్రాకెట్ లో వస్తే తప్పకుండా ఆ ట్యాక్స్ ని మనము కట్టాలా. ఎన్నో ట్యాక్సెస్ మనం కడతా ఉంటాము, టోల్ ట్యాక్స్ కడతా ఉంటాము, తర్వాత రకరకాలైన ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ మనం కడతా ఉంటాము, ఎన్నో రకాలైన పన్నులు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ మన దగ్గర కలెక్ట్ చేస్తూ ఉంటారు. పెట్రోల్ దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకునే ట్యాక్సెస్ వేరుంటాయి, ఫుడ్ దగ్గర, గ్రాసరీస్ దగ్గర ట్యాక్సెస్ ఉంటాయి, మనకు వచ్చే రెవెన్యూ పైన ట్యాక్సెస్. దేవుని బిడ్డలారా, వి షుడ్ నాట్ వరీ అబౌట్ ద ట్యాక్సెస్. మనము ఈ ట్యాక్సెస్ విషయంలో మనము యథార్థంగా దేవుని దృష్టిలో మనము లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాము. రేపటి దినము మనం ట్యాక్స్ కట్టవలసిన ఒకవేళ పరిస్థితులు మనం ఉన్నప్పటికీ ట్యాక్స్ కట్టకపోతే దేవుడు వీళ్ళని మనల్ని శిక్షించడానికి వాడుకుంటాడు. అయితే మనము శిక్షించబడ్డము దేవుని దృష్టిలో సరైనది కాదు, మన సాక్ష్యము సరైనది కాదు. ఎందుకంటే మనము లోబడలేదు, దేవుడు పెట్టిన అధికారులకు లోబడలేదు, ఆ శాసనానికి లోబడలేదు, మన మనసాక్షికి లోబడలేదు. కావలసుకొని ఇవ్వవలసింది ఇవ్వకుండా మనం దాచిపెట్టడం ద్వారా దేవుని బిడ్డలారా మనము శిక్షకు పాత్రులము కావచ్చు. సో షుడ్ ఎ క్రిస్టియన్ పే ట్యాక్సెస్? డెఫినెట్లీ ప్రతి క్రైస్తవుడు ఒకవేళ ట్యాక్స్ బ్రాకెట్ లో రెవెన్యూ అంటే రెవెన్యూ, ఎక్కడంటే అక్కడ, అంటే if government is taking taxes, we are supposed to pay the taxes. We are obligated, మనం బద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఈ నేషన్ కి చెందిన వాళ్ళము, ఈ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ లో ఈ ట్యాక్సెస్ ప్రజల దగ్గర తీసుకుంటున్నారంటే అది చాలా ఎక్సెస్ గా ఉన్నప్పటికీ, లేకపోతే కష్టమైనప్పటికీ, అది ఎలా వాడబడుతున్నప్పటికీ మనం ఇవ్వవలసింది, మనం ఇచ్చే బాధ్యత మనం కలిగి ఉన్నామన్న సంగతిని మనం అందరము అర్థము చేసుకోవాలి. క్రిస్టియన్స్ షుడ్ పే ద ట్యాక్సెస్. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ టెంపుల్ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, మీ బోధకుడు టెంపుల్ ట్యాక్స్ కడతాడా అంటే పేతురు అంటాడు 25వ వచనంలో, అవును ఆయన కడతాడు అని చెప్పి లోపలికి పేతురు యేసుప్రభుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు గ్రహించి
సీమోనుతో అంటాడు, పేతురుతో అంటాడు, ఈ యొక్క పన్ను ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు? రాజు యొక్క కుమారుల దగ్గర పన్ను కలెక్ట్ చేస్తారా, లేకపోతే రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గర పన్ను కలెక్ట్ చేస్తారా అని ప్రశ్న పేతురుని అడిగినప్పుడు గ్రహించి పేతురు అంటాడు, కుమారులు స్వతంత్రులు, వాళ్ళు పన్ను కట్టరు. ఆ అంటే బయట వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేస్తారని పేతురు చెప్తే అప్పుడు యేసుప్రభు అంటాడు, అయితే కుమారులు స్వతంత్రులు కదా అంటాడు. అంటే యేసుప్రభు రాజు, ఆ పరలోకానికి రాజు, ఈ భూమిపైన రాజు, ఆయన బిడ్డలు స్వతంత్రులు. అయినప్పటికీ 27వ వచనంలో లెస్ట్ వి అఫెండ్ దెమ్, వాళ్ళని మనము వ్యతిరేకించకుండా మనం ఉండున్నట్లుగా నువ్వు వెళ్ళి సముద్రంలో వల వేసి మొదటి ఆ యొక్క చేపను తీసి దాన్ని కోసి చూసినట్లయితే దాంట్లో డబ్బు నీకు దొరుకుతుంది. ఆ డబ్బు పన్నుగా, నా పన్నుగా, నీ పన్నుగా, నా ట్యాక్స్ గా, మీ ట్యాక్స్ గా, అందరి ట్యాక్స్ గా మీరు కట్టండి అనేసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వ్యతిరేకించినట్లుగా మనకు కనబడట్లేదు దేవుని బిడ్డలారా. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈవెన్ జీసస్ డిడ్ నాట్ రెసిస్ట్ ద ట్యాక్స్. ఆ దినాలలో చాలా పన్ను బాగా కలెక్ట్ చేస్తున్నారని బాధపడ్డారు, కానీ ఈవెన్ జీసస్ పెయిడ్ ద ట్యాక్సెస్, పన్నును కట్టినాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు పరిసయ్యులు యేసుప్రభుని ఇరికియడానికి ఎన్నో పన్నాగాలు వాళ్ళు చేసినారు. వాళ్ళు కొంతమంది శిష్యులను, హెరోడియన్స్, అటువంటి వారిని కొంతమందిని పంపించి యేసుప్రభును ఇరికించడానికి ప్రయత్నం చేసినారు. అయితే వాళ్ళు ఎట్లా ఇరికించడానికి ప్రయత్నం చేసినారంటే 17వ వచనంలో చూడండి, పన్ను కైసరికి కట్టచ్చా లేదా, మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్న యేసుప్రభు దగ్గరికి వేసి ఇరికించడానికి ప్రయత్నం చేసినారు. ఇప్పుడు పన్ను కట్టకూడదు అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారము అటు కైసరికి నువ్వు వ్యతిరేకంగా పోతున్నట్లే కదా, లా ప్రకారం నువ్వు వెళ్ళట్లేదు కదా అనే రీతిగా ఇరికించడానికి. ఎందుకంటే ఆ దినాలలో పన్ను బాగా కలెక్ట్ చేసేవారు. అయితే యేసు ప్రభు వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న చెడుతనాన్ని గ్రహించి, వీళ్ళు పరిశోధించడానికి వచ్చినారు వేషధారులని గ్రహించి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ డబ్బు కాసును నాకు ఇవ్వు అంటాడు. దీనిపైన ఎవరి బొమ్మ ఉంది అని నన్ను అడుగుతాడు. అడిగినప్పుడు కైసర్ది, సీజర్ది ఉంది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఏమంటాడంటే, కైసర్కి చెందవలసిన పన్ను కైసర్కి ఇవ్వండి, దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వండి. అంటే ఇక్కడ వ్యతిరేకించినట్లుగా మనం చూడట్లేదు. కైసరు అంటే ఆ గవర్నమెంట్కి ఇచ్చేది ఆ గవర్నమెంట్కి ఇవ్వాలా, దేవుని గవర్నమెంట్ లో దేవుడు కోరుతున్నది దేవునికి ఇచ్చేటట్టుగా మనం ఉండాలని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఏ క్రిస్టియన్ ఈ సపోజ్ టు పే ద ట్యాక్సెస్. సో ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. ఎవరైనా కానీ ట్యాక్సెస్ కట్టకుండా ఉంటే దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టిలో కరెక్ట్ అయింది కాదు, ఈ యొక్క గవర్నమెంట్ దృష్టిలో కరెక్ట్ అయింది కాదు. రేపటి దినము సిగ్గుకరంగా మనం శిక్షను ఒకవేళ అనుభవిస్తే దేవుని బిడ్డలారా, అది మనం చేసిన తప్పు అవుతుంది. మనం తీసుకున్న నిర్ణయం బట్టే ఆ శిక్ష వచ్చింది అనే సంగతిని మనము గ్రహించాలా. లెట్ నో క్రిస్టియన్ టర్న్ అవే ఫ్రమ్ పేయింగ్ ద ట్యాక్సెస్. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ లీడర్, దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ నో రైట్ టు విత్హోల్డ్ ఆర్ హోల్డ్ ద ట్యాక్సెస్. ఆ యొక్క ట్యాక్సెస్ ని, ఆ ఇచ్చే పన్నును మనం దాపెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు. We are obligated to pay the taxes that is due to the government. గవర్నమెంట్కి మనం చెందవలసిన ట్యాక్సెస్ మనము ఇవ్వవలసిన అవసరం మనకు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్నలు ఏంటిది? ఇప్పుడు దాకా లోబడాలి మనము, వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని వ్యతిరేకిస్తే ఆ శాసనాన్ని వ్యతిరేకించినట్లు అని చూసినాము. మనం పన్ను కట్టాలి, లోబడాలి, దేవుని చేత నియమించబడిన వారు, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటిదంటే, ఇప్పుడు చూడండి, ఒక క్రైస్తవుడు ఎప్పుడు లోబడాలి, ఎప్పుడు లోబడకూడదు అనే ప్రశ్న చాలా మంది అడుగుతా ఉంటారు. కూడా అధికారుల విషయంలో, గవర్నమెంట్ విషయంలో మనము ఏ సందర్భాలలో లోబడచ్చు, ఏ సందర్భాలలో మనము లోబడకుండా ఒక క్రైస్తవుడు ఉండొచ్చు. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనము ఒక విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. 5వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఇక్కడ పేతురును ఆ యొక్క మిగతా అపోస్తులను కౌన్సిల్ దగ్గరికి తీసుకొని వచ్చినారు. చెరపట్టి తీసుకొని వచ్చి
ఏమంటున్నారంటే, మీకు ముందే చెప్పినాం కదా, ఆ యేసు ప్రభు నామంలో మీరు బోధించకూడదని. కానీ యెరూషలేమంతా ఆ యేసు గురించే ప్రకటిస్తున్నారు. ఆ యొక్క డాక్ట్రిన్లే మీరు టీచ్ చేస్తా ఉన్నారు. ఆయన యొక్క రక్తము మేమే చంపినామని ఆ అపరాధము మా పైన మీరు మోపుతూ ప్రతి చోట ఆ యేసును మేమే శిక్ష వేసినాము, చంపినామని ఆ యొక్క రక్తమును మా పైన మోపుతూ మీరు ప్రకటిస్తా ఉన్నారు. చెప్పొద్దు, ఈ సువార్త చెప్పొద్దు అని మేము చెప్పినాం కదా, అయినా కానీ మీరు ఎందుకు చెప్తున్నారు అని పేతురును ఆ అపోస్తులను తెచ్చి ఆ కౌన్సిల్ దగ్గర నిలబెట్టినప్పుడు, దేవుని బిడ్డలారా 29వ వచనంలో మీరు చూడండి, ఆ పేతురు మిగతా అపోస్తులు ఏమని ఏమని చెప్పినారు? మేము దేవునికి లోబడాలనా, మనుషులకు లోబడాలనా అనే మాటను అక్కడ పలికినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని మనుషులు ఒకవేళ ఈ అధికారులు వ్యతిరేకించినప్పుడు, దేవుణ్ణి, దేవుని యొక్క శాసనాన్ని ఒకవేళ తృణీకరించే సందర్భం వచ్చినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని తృణీకరించే ఈ అధికారులు తృణీకరించే సందర్భం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు చెప్పిందే మనం చేసేటట్టుగా ఉండాలి. కానీ అధికారులు వాళ్ళు ఏ పాలసీస్ అయితే తీసుకొస్తున్నారో, ఏ శాసనాలు అయితే దేవునికి విరుద్ధంగా తీసుకొని వస్తున్నారో దానికి లోబడవలసిన అవసరత మనకి లేదు. వాక్యానుసారంగా మనం లోబడవలసిన అవసరత మనకి లేదు అని సంగతి మనము గ్రహించాలి. ఇఫ్ ద సివిల్ గవర్నమెంట్ ఆర్ ద పాలసీస్, ఈ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ కానీ ఆ యొక్క గవర్నమెంట్ తెస్తున్న పాలసీస్ కానీ దేవుడు ఆజ్ఞాపించిన దానికి విరుద్ధంగా వస్తే వీ కెనాట్ డిసోబే గాడ్. దేవునికి మనం అవిధేయులుగా ఉండడానికి వీలు లేదు. అండ్ ఒబే ద ఎర్త్లీ గవర్నమెంట్స్, దేవునికి అవిధేయులుగా ఉండి ఈ యొక్క లోకపు గవర్నమెంట్ కి మనం లోబడాలని విన్నాం కదా. ఈ సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా ఏ శాసనం వచ్చినా కూడా, దేవుడికి, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు ఏ శాసనం వచ్చినా కూడా దేవుని బిడ్డలారా మనము లోబడవలసిన అవసరత లేదు. అపోస్తుల కార్యము ఇదే విషయము అపోస్తులు 4వ అధ్యాయంలో 19వ వచనంలో పేతురు, యోహాన్ గారు వాళ్ళు ఈ రీతిగా మాట్లాడినారు. చూడండి, సహోదరులారా మీరే గ్రహించండి, దేవుని దృష్టిలో ఏది మంచిదో మీరే గ్రహించండి. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ టు లిసన్ టు యూ మోర్ దాన్ టు గాడ్ యు జడ్జ్ అంటున్నాడు. ఇప్పుడు అధికారులతో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మీకు వినాలనా, మీరు చెప్పింది వినాలనా, లేకపోతే దేవుడు చెప్పింది వినాలనా, మీరే జడ్జి చేసుకోండి అంటున్నాడు. అంటే మేము దేవుడు చెప్పింది మేము చేయవలసిన అవసరత ఉంది. అంటే ఈ లోకల్ గవర్నమెంట్ కంటే ఆ పరలోకంలో ఉన్న గవర్నమెంట్ శాసనము ముఖ్యం. దేవుడు ఏం చెప్తున్నాడో అది మాకు ముఖ్యము. కాబట్టి మీరు ఒకవేళ వ్యతిరేకించేటట్టుగా మీరుంటే మేము మీకు లోబడము, మేము దేవునికే లోబడతాము అని సెలవిస్తా ఉన్నాడు. సో ఈ సందర్భంలో ఒక క్రైస్తవుడు ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ ఒకవేళ దేవుడు మీకు చెప్పింది చేయకుండా కొత్త శాసనం పట్టుకొచ్చి ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తే, ఆ సందర్భంలో ఆ పైనున్న గవర్నమెంట్ కి మనం లోబడాలి, కానీ ఈ కిందున్న గవర్నమెంట్ కి మనం లోబడవలసిన అవసరం లేదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు అక్కడ ఏం చూస్తా ఉన్నాము? అక్కడ ఐగుప్తు రాజు ఫరో అని ఏం చెప్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలీలు బాగా పెరుగుతా ఉన్నారు, ఐగుప్తులో ఆ సంఖ్య పెరుగుతా ఉంది కనుక ఆ సంఖ్యను దాన్ని అరికట్టడానికి అని ఏం చేసినాడంటే, ఈ యొక్క డెలివరీ చేస్తే స్త్రీలకు ఏమని ఆజ్ఞాపించినాడంటే, మగ పిల్లవాడైతే పుట్టిన వెంటనే మీరు డెలివరీ చేసేటప్పుడు చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని చెప్పేసి చెప్పినాడు. కానీ దాంట్లో ఇద్దరు, సిఫరా అండ్ పూహా, వాళ్ళు ఏం చేసినారంటే, రాజు ఆ శాసనం ఇచ్చినప్పటికీ 17వ వచనం చూడండి, ఆ యొక్క గర్భము, ఆ యొక్క డెలివరీ చేసే ఆ స్త్రీలు వాళ్ళు దేవునికి భయపడి రాజు చెప్పింది వాళ్ళు చేయలేదు, కానీ మగ పిల్లవాళ్ళను బ్రతికించినారు, చంపలేదు వాళ్ళు. చూడండి, వాళ్ళు దేవునికి భయపడి దేవుని యొక్క శాసనానికి లోబడ్డారు, కానీ ఈ యొక్క చెడ్డ రాజు యొక్క శాసనానికి
లోబడలేదు. అయితే రాజు పిలిచి, ఎందుకు వాళ్ళు ఎట్లా బ్రతికినారు, మేము చెప్పినా కదా, చంపేయమని చెప్పినా కదా, అయినా కానీ ఎందుకు బ్రతికినారంటే, వీళ్ళు ఏమని చెప్పినారంటే, మేము అక్కడికి వెళ్ళి డెలివరీ చేయకముందే హెబ్రూ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మేము అక్కడికి వెళ్ళే లోపలే వాళ్ళు కనేస్తున్నారు, అప్పుడు మేమేం చేయగలుగుతామని అట్లా వాళ్ళు వాళ్ళు అట్లా మాట్లాడి కవర్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, 20వ వచనంలో చూడండి, దేర్ ఫర్ గాడ్ డెల్ట్ వెల్ విత్ ద మిడ్ వైఫ్స్. దేవుడు ఆ రీతిగా చంపకుండా ఉన్నందుకు మగ శిష్యులను దేవుడు చాలా గొప్పగా వాళ్ళని దీవించినట్లుగా, వాళ్ళు ఆశీర్వదించినట్లుగా, ఆ యొక్క ఆ స్త్రీలను దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇంకొకటి, ఆ స్త్రీలు ఆ రీతిగా ఉండడం ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క సంఖ్యను దేవుడు పెంచినట్లుగా, బలవంతులుగా వాళ్ళని తయారు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళకు 2 రాజ్యాల మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు చెడ్డగా వాళ్ళని చంపు అంటున్నాడు, కానీ ఆ రాజుకు, పరలోకంలో ఉన్న రాజుకు, దేవునికి వీళ్ళు భయపడి వాళ్ళు ఏం చేసినారు, చంపలేదు వాళ్ళని. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి విరుద్ధంగా, దేవుని మాటలకు విరుద్ధంగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఒకవేళ లోకల్ గవర్నింగ్ అథారిటీస్ వచ్చి ఇలా చేయడానికి వీలు లేదు, అలా చేయడానికి వీలు లేదు, ఒకవేళ ఇప్పుడు కొత్త పాలసీస్ వచ్చినాయి అనుకోండి, మీరు సువార్త ప్రకటించడానికి వీలు లేదంటే, మీరు సువార్త ఇప్పుడు గవర్నింగ్ అథారిటీస్కి మేము లోబడాలి కాబట్టి అనేసి మీరు సువార్త ప్రకటించకుండా ఉంటారా? దేవుడు ఆల్రెడీ చెప్పినాడు, పరిస్థితులు ఎట్లున్నప్పటికీ మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడో మనం అది చేసేటట్టుగా ఉండాలి. కానీ మనము ఈ యొక్క అధికారులను పర్పస్ఫుల్ గా కావలసుకొని తృణీకరించడానికి మనం చేయట్లేదు. దేవుని యొక్క మాటలకు, దేవుని ఉద్దేశాలకు, దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే మనము, లేదు మేము అది చేయలేము అని మనము నిలబడేటట్టుగా ఉండాలి. అటువంటి ఒప్పింపులు, అటువంటి కన్విక్షన్స్ మనకు ఉండాలి. ఒక క్రైస్తవుడు వ్యతిరేకించబడినప్పుడు, దేవుని ఆజ్ఞల విషయంలో లోకల్ గవర్నమెంట్ చేత లేకపోతే అధికారుల చేత వ్యతిరేకిస్తున్నప్పుడు మనం ఎలా స్పందించాలి? దేవుని బిడ్డలారా, we need to come to a place where we need to understand that God has appointed them. దేవుడు వాళ్ళను నియమించినాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. కాబట్టి గవర్నింగ్ అథారిటీస్ ఎలాగైతే దేవుని చేత నియమించబడ్డారో అది మనం మర్చిపోకూడదు. మనము రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. వీఆర్ సపోజ్ టు బి రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ గవర్నింగ్ అథారిటీస్. మనము వాళ్ళని డిస్రెస్పెక్ట్ గా, నోటికి వచ్చిందల్లా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, నో. మనము ఏ విషయంలో మనం డిఫర్ అవుతున్నాము, మన కన్విక్షన్ విషయంలో మనం డిఫర్ అవుతున్నాము, ఆ మోరల్ స్టాండర్డ్స్ అంటే నైతిక విలువలు ఏది మేము చేయము అని చెప్తున్నామో, ఎందుకు చేయము అని చెప్తున్నామో రీజన్స్ మనం ఇచ్చి డిస్రెస్పెక్ట్ఫుల్ గా మనం మాట్లాడకూడదు. గవర్నింగ్ అథారిటీస్ విషయంలో వీఆర్ సపోజ్ టు గివ్ రీజన్స్ ఫర్ అవర్ ఫెయిత్. మేము ఎందుకు ఇలా ఉన్నాము, మేము ఎందుకు ఇలా చేస్తున్నాము, దేవుడు ఇలా చెప్పినాడు అని మర్యాదగా గవర్నింగ్ అథారిటీస్ కి మనం చెప్పేటట్టుగా ఉండాలి. అపోజ్ చేసినప్పటికీ, వాళ్ళు వేరే శాసనాల్ని పట్టుకొని వచ్చినప్పటికీ, వీ హ్యావ్ నో రైట్ టు డిస్రెస్పెక్ట్. వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసే అధికారం దేవుడు మనకి ఇవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ గాడ్ సేస్ దట్ we should love our enemies. మన శత్రువులను ప్రేమించాలని చెప్తున్నాడు, ప్రార్థించాలని చెప్తున్నాడు, మనకు హాని చేసే వాళ్ళని దీవించమని చెప్తున్నాడు. We cannot be disrespectful towards people who are opposing us. మనల్ని పర్సిక్యూట్ చేయడానికి వచ్చినప్పటికీ, వ్యతిరేకించడానికి వచ్చినప్పటికీ మనకు we don't have the right to be disrespectful. వాళ్ళని అవమానించేటట్టుగా, కించపరిచేటట్టుగా, అంటే తప్పుడు మాటలతో సంబోధించేటట్టుగా మనం ఉండడానికి వీలు లేదు. when we are opposed, be respectful to the people. అధికారులకు రెస్పెక్ట్ తోటే మన ఒప్పింపులు ఏంటో చెప్పాలి, మన నిరీక్షణ ఏంటో చెప్పాలి. దేవుడు ఎందుకు మేము చేసేది, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము చాలా రెస్పెక్ట్ఫుల్ గా చెప్పాలి. అందుకోసమే ఇది మేము చేయలేము, క్రైస్తవులుగా ఇది మేము చేయము, వాక్యంలో ఇలా ఉంది, అందుకోసమే మేము చేయలేము.
గర్వము అహంకారంతో చెప్పొద్దు, చాలా రెస్పెక్ట్ తోటి మనం చెప్పేటట్టుగా మనము ఉండాలి. తర్వాత క్రైస్తవుడు అంటే ఎలక్షన్స్లలో పార్టిసిపేట్ కావచ్చా? క్రైస్తవుడు ఎలక్షన్స్లలో పార్టిసిపేట్ చేయొచ్చా? చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళు ఎలక్షన్స్లలో పార్టిసిపేట్ చేయరు. గమనించండి, ఇప్పుడు దాకా నేను గవర్నింగ్ అథారిటీస్ గురించి మాట్లాడినాం, డెమోక్రసీ గురించి మాట్లాడినాము, ప్రజలు ఎన్నుకునే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమాత్రము ఎలక్షన్స్లలో పాల్పొందరు. వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళి, అంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉన్నది, ఒక పౌరులుగా ఎలక్షన్స్ లో వెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళు వ్యక్తపరచరు. కొంతమంది ఇళ్లలోనే ఉండిపోతారు. అది కరెక్ట్ కాదనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీ క్రిస్టియన్ ఈస్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్. ఇక దేశంలో ఆయన ఒక పౌరుడుగా ఉన్నాడు. ఆ పౌరుడుగా ఉన్న వ్యక్తి హక్కు ఉంది. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎర్త్, ఒకవేళ ఈ భూమిలో ఉన్నట్లయితే, ఒక దేశానికి చెందిన వాడిని అయితే తప్పకుండా నువ్వు ఎలక్షన్ లో పాలు పొందాలి. నో క్రిస్టియన్ షుడ్ స్టే అవే ఫ్రమ్ ఎలక్షన్స్. నువ్వు ఒక క్రైస్తవుడు కానీ, ముస్లిం కానీ, ఎవరైనా కానీ మీ యొక్క గవర్నింగ్ అథారిటీస్ ని ఎన్నుకునే బాధ్యత మీకుంది. మీరు ఓట్ చేసేటప్పుడు కూడా క్రైస్తవుడు కూడా ఏ రీతిగా చూడాలంటే, నైతిక విలువలను ప్రొటెక్ట్ చేసే వాళ్ళను, ప్రజలను ప్రొటెక్ట్ చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం చేయవలసింది చేయకుండా వీళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకున్నారు అని చెప్పవలసిన అవసరం మనకు లేదు. వీఆర్ నాట్ సపోజ్ టు బి లైక్ దట్. తర్వాత మనము ఎలక్షన్స్ లో పాలు పొందాలి. మనము నైతిక విలువల కోసము, ప్రజల యొక్క క్షేమం కోసం పోరాడేవాడిని ఎన్నుకునే బాధ్యత మనకుంది. తర్వాత దేవుడు ఎవరిని నియమిస్తాడో, ఎవరిని నియమించాడో, ఎవరు అధికారంలో ఉంటారో, సర్వభావ అధికారం కలిగిన దేవుని చేతిలో ఉంటుంది. అది మన దేవునికి మనము అప్పచెప్పేసేటట్టుగా మనము ఉండాలి. హల్లెలూయా. సో ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. నో మ్యాటర్ యు ఓట్, నువ్వు ఓట్ చేసినా కానీ కూడా ఆయన రాకపోతే, యు మస్ట్ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ అ సావరన్ గాడ్. హీ డిసైడ్స్ హూ షుడ్ బి ఇన్ పవర్ అండ్ హూ షుడ్ నాట్ బి ఇన్ పవర్. ఎవరు ఆ యొక్క స్థానాన్ని తీసుకోవాలా, ఎవరు అధికారి కూర్చొని పరిపాలించాలనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. కాబట్టి వీఆర్ నాట్ దేర్ టు జడ్జ్ అబౌట్ దట్. అది దేవునికి అప్పచెప్పాలి. కానీ మన బాధ్యత, ఒక క్రైస్తవుడు ఎలక్షన్స్ లో పాలు పొందాలనా లేదా? తప్పకుండా ఎలక్షన్స్ లో ఆయన పాలు పొందాలి. ఈ దేశానికి చెందిన వాళ్ళం, ఈ భూమిలో ఉన్నాము, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, తప్పకుండా మనము ఎలక్షన్స్ లో పాలు పొందాలి. మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం మనకుంది. కానీ చివరి డిసిషన్ దేవుని చేతిలో మనం అప్పచెప్పాలి. సర్వభావ అధికారం కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు. కానీ నా బాధ్యతను నెరవేర్చాలి కదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అధికారులకు విషయంలో మనము కేవలము లోబడ్డమే కాదు, రెస్పెక్ట్ చేయడమే కాదు. ఒక విషయం ఏంటిదంటే, ఇంత చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన అవసరత ఉందా అనే ఆలోచన కొంతమంది కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ 1 తిమోతి 2వ అధ్యాయము మొదటి 4 వచనాలలో పౌలు ఏమని రాస్తున్నాడంటే, ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను, కృతజ్ఞత స్తోత్రాలు అందరూ మనుషుల విషయంలో చేయాలి. ప్రత్యేకంగా అంటే గవర్న్ చేస్తున్న రాజుల విషయంలో, అధికారుల కోసము మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, టు లివ్ ఎ క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్. అంటే దైవ భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ, అంటే సంతోషంగా, ఆనందంగా మనం బ్రతకాలి అంటే మంచి గవర్నింగ్ అథారిటీస్ మనకు కావాలి. కాబట్టి మనం ప్రేయర్ చేయవలసిన అవసరం, కేవలము ఓట్ చేయడమే కాదు, మనం ప్రార్థన కూడా మనము చేయాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని రక్షించిన వాడు వాళ్ళను కూడా రక్షించాలని కోరుకుంటున్నాడు. కనుక మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ ద్వారా మన క్షేమం ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. గనుక మనం ప్రార్థన చేయాలి. 4వ వచనంలో మీరు చూడండి, హీ డిజైర్స్ ఆల్ మెన్ టు బి సేవ్డ్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. అందరూ రక్షించబడాలి, అందరు మనుషులు రక్షించబడాలి, రాజులు రక్షించబడాలి, అధికారులు రక్షించబడాలని కోరుతున్నారు. గనుక దేవుని బిడ్డలారా, we are supposed to pray for our people and our governing authorities.
కాబట్టి లెట్ us pray for our governors, let us pray for our leaders, చీఫ్ మినిస్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ. లెట్ us pray. దేవుని దగ్గర తీసుకొని వద్దాము, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏ పాలసీస్ అయితే వాళ్ళు తీసుకొని రాబోతున్నారో దానిపైన ప్రజల యొక్క క్షేమము, భద్రత, దీవెన, ఆశీర్వాదము ఆధారపడున్న సంగతిని మనము గ్రహించాలి. ఆమేన్. సో ఇప్పుడు వరకు మనము అధికారులు ఎలా వాళ్ళు నియమించబడ్డారు, మనం లోబడాలనా లేదా, వాళ్ళు ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఎటువంటి సందర్భాలలో మనం లోబడచ్చు లోబడకూడదో ఇప్పటి వరకు మనం చూసుకున్నాము. రెండోది, ఇక్కడ పౌలు ఇదంతా చెప్పిన తర్వాత హీ గెట్స్ ఆన్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అని ఏమంటున్నాడంటే, ప్రేమ తప్ప మరి వేరే ఏది కూడా మనం అప్పుగా ఉండడానికి వీలు లేదనే విషయము. ఓ నథింగ్ ఎక్సెప్ట్ లవ్. రోమీలకు రాస్తూ ఈ 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఓ నో వన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ లవ్ వన్ అనదర్. అంటే ఇక్కడ ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, మనం వేరే వాళ్ళకు ఏది కూడా అప్పు ఉండడానికి, ఒక క్రైస్తవుడు అంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సింది గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి, వేరే ఏదైనా కూడా ఎవరికి ఏదైనా ఇచ్చేది ఉంటే మనం ఇచ్చేయాలి. దేవుని బిడ్డలారా, మన చేతులు ఎంత క్లీన్ గా ఉండాలి అని చెప్తున్నాడంటే, ప్రేమ తప్ప వేరే అప్పు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రేమ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు. ఇప్పుడు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. మీరు వ్యభిచారం చేయొద్దు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఆ కిందటి వచనాల్లో మీరు చూడండి, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, వేరే వారి యొక్క సొమ్ము ఆశించద్దు. ఇవంతా ఒక ఆజ్ఞలో పెట్టినట్లయితే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమించినట్లయితే వ్యభిచారం చేస్తామా? ప్రేమించిన వారమైతే హత్య చేస్తామా? వేరే వారిని మనం ప్రేమించిన వారమైతే అబద్ధ సాక్ష్యం చెప్తామా? వాళ్ళ సొమ్ము ఆశిస్తామా? లేదు కదా. ప్రేమ ఏం చేస్తుంది? ఇతరుల యొక్క క్షేమమును కోరుతుంది, కానీ వాళ్ళకు గాయము చేయదు. గనుక ఇక్కడ ఇస్తున్న హెచ్చరిక ఏంటిదంటే, మనం ప్రేమతో బ్రతకాలి. ప్రేమ తప్ప మనము ఏ మనిషికి ఏది కూడా అప్పు ఉండడానికి వీలు లేదు అనే హెచ్చరిక ఇక్కడ పౌలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. వాట్ డు వి ఓ టు అదర్స్? అంటే మన ఇంటి వారు కానీ, బయట వారు కానీ, స్నేహితులు కానీ, పనివారు కానీ, దేవుని బిడ్డలారా, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ వి ఓ టు అదర్స్? లెట్ us బి కేర్ఫుల్. ఎందుకంటే బైబుల్ సేస్, ఓ నో వన్ ఎక్సెప్ట్ లవ్ అదర్స్, ఎక్సెప్ట్ లవ్ అదర్స్. దేవుని బిడ్డలారా, లెట్ us, ఒక క్రైస్తవుడు ఎట్లా తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, ఆయన ఏది ఎవరికి కూడా అప్పు ఉండడానికి వీల్లేదు. నేను ఇతరులకు అప్పు ఉన్నాను అంటే ఒకటే ఒక అప్పు ఉండాలి, వాళ్ళు ప్రేమించడానికి నేను అప్పు ఉన్నాను అని చెప్పాలి. ఐఎమ్ బౌండ్ టు లవ్ అదర్స్ బికాస్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు లవ్ అదర్స్. ఐ ఓ లవ్ టు అదర్స్. అటువంటి స్థాయి వరకు మనం క్లీన్ గా మన ఆధ్యాత్మిక మన జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరత ఉందని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమీలకు నేర్పిస్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, it is very, very important for us. A Christian cannot owe, లేకపోతే వేరే వాళ్ళకు ఏది కూడా అంటే ఇది నేను ఇంకా బాకీ ఉన్నాను అనే రీతిగా, బాకీ, ఓ అంటే బాకీ అన్నమాట. మన భాషలో మనం ఏది కూడా ఉండడానికి వీలు, అది ఫస్ట్. ఎందుకంటే మన సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. We cannot, according to the Bible, we need to be clean. ఎందుకంటే ఒక రోజు మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. అందుకోసమే గవర్నమెంట్కు మనం ఒక ట్యాక్స్ అప్పు ఉంటే అది ఇచ్చేసేయాలి. ఇంకా మెల్లగా ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేస్తా ఉన్నాడు. ఏంటిదంటే, ఇంకా ఎవరికి కూడా ఏది కూడా మనం అప్పు ఉండడానికి వీల్లేదు. ప్రేమ తప్ప మనం దేనికి కూడా అప్పు ఉండడానికి వీల్లేదని సెలవిస్తా ఉన్నాడు. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ది స్క్రిప్చర్. ఈ యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం కట్టుకోవడానికి మనము ఆలోచన చేద్దాము. చివరిది, లాస్ట్ పాయింట్, అంటే
ఈ 13th చాప్టర్ లో 3 భాగాలు మనం చూసుకున్నాము. మొదటి భాగము అథారిటీస్ అండ్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అథారిటీస్. రెండోది మనం ఏం చూసుకున్నామంటే ఓ అన్ టు అదర్స్ నథింగ్ ఎక్సెప్ట్ లవ్. మూడోది సమయము తక్కువగా ఉంది, సరిగా మనం నడవాలి. వాక్ ప్రాపర్లీ. ఈ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే చూడండి, అండ్ డూ దిస్ knowing that the time is short. It is high time to awake from sleep. అంటే సమయాన్ని గమనించండి. నిద్రమత్తు నుంచి బయటికి వద్దాము. మనం అనుకున్న సమయం కంటే చాలా దగ్గరగా ఉంది మన రక్షణ అంటున్నాడు. అంటే యేసుప్రభు యొక్క రాకడలో మనకు సంపూర్ణ రక్షణ గురించి పేతురు మాట్లాడుతూ ఉంటాడు కదా. మనం సంపూర్ణంగా విమోచించబడతాము అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ రక్షణ, ఆ దినము, ఆ రాకడ దినము దగ్గరలో ఉంది గనుక లెట్ us wake up, క్రిస్టియన్స్ wake up. నైట్ ఈస్ ఫార్ స్పెండ్. చీకటి గతించిపోయింది, ఉదయం అవుతా ఉంది కనుక చీకటి క్రియలను మీ నుంచి తొలగించుకోండి. ఇంకా చీకట్లో ఉండకండి. ఆ యొక్క వెలుగు సంబంధమైన కవచమును ధరించండి. పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ లైట్. బి క్లీన్, బి క్లియర్. ఏదైతే మనం చీకట్లో మనం చేస్తున్నామో ఆ చీకటి క్రియలను వదిలేసేయండి. సరిగా నడుస్తాం. 13వ వచనంలో లెట్ us వాక్ ప్రాపర్లీ యాజ్ ఇన్ డే. ఈ యొక్క మత్తులై అంటే డ్రంకెన్నెస్, ఈ యొక్క ఏమంటారు లస్ట్, కామము, ఈ కొట్లాటలు, ఈ యొక్క ద్వేషము, ఇవన్నిటినీ మనలోంచి తీసేద్దాము. ఈర్ష్యను మనలోంచి తీసేద్దాము. ఈ చీకటి క్రియలను తీసేద్దాము. క్రీస్తును మనం ధరించుకుందాము. ఈ శరీరానికి ఏమాత్రము చోటు ఇవ్వద్దు దాని కోరికలను నెరవేర్చడానికి. ఎందుకంటే సమయము తక్కువగా ఉంది. ఆ రక్షణ దినము దగ్గరగా వస్తా ఉంది. ఆ దినము మనం ఎదుర్కోవాలి అంటే మనం ఈ క్రియలన్నిటినీ తొలగించుకోవాలి. ఈ చెడుతనమును తొలగించుకోవాలి. పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఈ యొక్క చీకటి సంబంధమైనవి దూరం చేయాలి. ఈ శరీర సంబంధమైన పాపాలు ఏవైతే మనం చేస్తున్నామో వాటన్నిటినీ తొలగించుకొని పరిశుద్ధంగా సిద్ధపడాలి. ఎందుకు అంటే ఏమంటున్నాడు? ఎందుకు? ఆ రక్షణ దినము దగ్గరగా వస్తున్నది కనుక. దాన్ని మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు గనుక లెట్ us walk properly. Then మిట్లారా, I don't know how serious you are about your Christian walk. మీ క్రైస్తవ జీవితంలో లోకంతో ఎలా వ్యవహరిస్తారు నాకు తెలియదు. పాపంతో ఎలా వ్యవహరిస్తారు నాకు తెలియదు. నీ హృదయంలో దేన్ని కోరుకుంటున్నారో నాకు తెలియదు. కానీ రిమెంబర్ దట్ ద టైమ్ ఈజ్ షార్ట్. కాలము సమీపంగా ఉంది. రహస్యంగా చేసింది ఆ క్రీస్తు రెండో రాకడలో అన్ని బహిరంగంగా మన తీసుకొని రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రాకడ మనకు గర్వ కారణం కావాలి కానీ సిగ్గుకు కారణం కాకూడదు. తలలు దించుకునేటట్టుగా మనం కారణం కాకూడదు. మనం బ్రతికిన విధానము ఆ దేవునికి అసహ్యంగా ఉండకూడదు. దేవుడికి అంటే దేవుడు ఇష్టపడిన రీతిగా బ్రతికి ఆయనను ఎదుర్కొంటా అంటే ధైర్యం ఎలా వస్తుంది మనకు అట్లా ఎదుర్కోవడానికి? కనుక మనం అటువంటి పరిస్థితి రాకూడదని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. నో దట్ ద టైమ్ ఇస్ షార్ట్, ద నైట్ ఈస్ ఆల్రెడీ స్పెంట్. సమయం అయిపోయింది. ఆ యొక్క పగలు, ఆ యొక్క వెలుతురు ఉదయిస్తూనే ఉంది. రాకడ దినం దగ్గరకు వస్తూనే ఉంది. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల ముందే ఇట్లా మాట్లాడితే ఈ దినాలలో చివరి గడియలు ఉన్నప్పుడు ఇంకెట్లా మాట్లాడాలో మనం మాట్లాడినప్పుడు, ఇంకా సేవకులు మాట్లాడినప్పుడు ఇంకెట్లా మాట్లాడాలి? We don't have time. We don't know. We are very, very less time. We are at the end of the season. ఆ కాలము, ఆ కర్టన్స్ డ్రాప్ అయ్యే టైం వచ్చేసింది. ఆ ప్రవచనాలు నెరవేర్చే టైంకి వచ్చేసింది. మన కళ్ళ ముందు ఏ ప్రవచనాలు అయితే నెరవేర్పులో మనం చూస్తున్నామో ఏ కాలంలో కూడా అట్లా చూడలేదు. ఏ జనరేషన్ వాళ్ళు కూడా చూడలేదు. అండ్ వీ కెన్ సే ద సీజన్ హస్ కమ్. లెట్ us put away
ఆల్ ద డీడ్స్ ఆఫ్ డార్క్నెస్. చర్చ్ ఈ దినాలలో నాయకులు ఎట్లా ఉన్నారు, ముందొకలాగా వెనకాల ఒకలాగా, చీకట్లో చీకటిగా బ్రతుకుతూ వెలుతురులో బ్రతికినట్లుగా కనబడుతున్నారు. దిస్ ఈస్ ఎ వార్నింగ్ టు ద లీడర్స్. దిస్ స్క్రిప్చర్ ఈస్ ఎ వార్నింగ్ టు ద లీడర్స్. చెక్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని పరీక్షించుకో. ఈ యొక్క స్క్రిప్చర్ ఈ యొక్క విశ్వాసులకు ఒక హెచ్చరిక ఇది. చెక్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కువ సమయం లేదు. మనము వెలుగు సంబంధమైన బిడ్డలము, చీకటి సంబంధమైన బిడ్డలు కాదు. చీకటికి సంబంధించిన క్రియలు మనం ఉండడానికి వీల్లేదు. అనుదినము అనుక్షణము మనల్ని మనము పరీక్షించుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ఆయన రాబోతున్నప్పుడు మనం తల ఎత్తుకొని నిలబడాలి. ఆయనను ఘనపరిచే బ్రతికి ఆయనను ఎదుర్కోవాలి, కానీ ఆయనను కించపరిచేటట్టుగా బ్రతికి ఆయనను ఎదుర్కోలేము. We cannot face him. అందుకోసమే how we live is more important than what we do for the Lord. మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా సరిదిద్దుకుంటున్నామో, ఎలా క్రమపరుచుకుంటున్నామో, ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం ఎందుకు అంటున్నాడు? ఆయన వాక్యం అనే నీటి చేత ఉతక స్నానం చేస్తూ మచ్చ, దాగు, కలంకము, ముడత మరి ఏది కూడా లేకున్నట్లుగా ప్రకాశవంతంగా ప్రజెంట్ చేసుకోవడానికి ఆయన కడుగుతున్నాడు. వాక్యం అనే నీటితో ఉతక స్నానం చేస్తున్నాడు అంటే ఇమాజిన్ చేయండి. హీస్ క్లీనింగ్ us టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ అ రేడియంట్ చర్చ్. ఒక మహిమ కలిగిన సంఘముగా మచ్చ, దాగు, కలంకం, ముడత మరి ఏమి లేకుండా వాక్యముతో కడుక్కుంటున్నాడు. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, వాక్యపు హెచ్చరికలో మనం కట్టుకోవాల్సిన అవసరం మనకుంది. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ us టు బిల్డ్ ourselves in the light of the scriptures. కనుక ఆ దినము దగ్గరగా వచ్చుచున్న కొలది మనము ఎంతగానో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మనకుందని పౌలు రోమీలకు రాస్తూ సెలవిస్తా ఉంటున్నాడు. ఆమేన్. సో లెట్ us walk properly. ఈ లోకానికి సంబంధించిన దూరం చేద్దాము, చెడుతనానికి సంబంధించిన దూరం చేద్దాము, శరీర క్రియలను దూరం చేద్దాము. క్రీస్తును ధరించుకున్న వారం కదా కనుక శరీరానికి చోటు ఇవ్వకుండా, శరీర కోరికలు నెరవేర్చకుండా పరిశుద్ధంగా కాపాడుకుందాం. We have come to the conclusion now. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము? మొదటి భాగంలో గవర్నింగ్ అథారిటీస్, దేవుడు అధికారులను నియమించినాడు. మన బాధ్యత ఏంటిదో మనం చూసుకున్నాము. దాంట్లో మనం చూసుకున్న విషయం ఏంటిది? మనము అధికారులకు లోబడాలి. అధికారులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాసులు, పరికరము, సేవకులు. తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు శిక్షించడానికి దేవుడు నియమించినాడు. కేవలము అధికారులకు అంటే శిక్షకు భయపడే లోబడ్డం కాదు, కానీ మన మనసాక్షిని బట్టి కూడా వాళ్ళకు లోబడాలి అని చెప్తున్నాడు. క్రైస్తవులు పన్నును ఇవ్వవలసిన అవసరత ఉంది. ఎందుకంటే అధికారులు మనుషుల యొక్క క్షేమం కోసము వారు పని చేయుచున్నారు గనుక, గవర్న్ చేస్తున్నారు గనుక ఆ పన్నులు ఇవ్వవలసిన అవసరత క్రైస్తవునికి ఉంది. ఐదోది మనం ఏం చూసుకున్నాము? క్రైస్తవులు అడిగే ప్రశ్నలు. ఎటువంటి సందర్భంలో అధికారులకు ఒక క్రైస్తవుడు లోబడాలి, ఎటువంటి పరిస్థితులలో లోబడకూడదో అది మనం చూసుకున్నాము. తర్వాత ఒక క్రైస్తవుడు అంటే గవర్నింగ్ అథారిటీస్ అంటే అపోజ్ చేస్తున్న సందర్భాలలో యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి అంటే మన యొక్క మోరల్ స్టాండర్డ్స్ ఏంటిదో మనం చెప్పాలి, కానీ చాలా గౌరవంతో, రెస్పెక్ట్ తోటి మాట్లాడేటట్టుగా ఉండాలి, కానీ గర్వము, అహంకారం చూపించేటట్టుగా మనం ఉండడానికి వీల్లేదు. ఏది నమ్ముతున్నామో అది చెప్పేటట్టుగా ఉండాలి. ఎందుకు ఇట్లా బ్రతుకుతున్నామో చెప్పేటట్టుగా ఉండాలి, కానీ ఎలా చెప్తున్నామో కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ అవర్ యాటిట్యూడ్. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, ఈ గవర్నింగ్ అథారిటీస్ని ఎన్నుకోవాల్సినప్పుడు ఎలక్షన్స్లలో క్రైస్తవుడు ఉండాలా లేదా అంటే, ఒక క్రైస్తవుడు భూమి మీద ఉంటే తప్పకుండా ఎలక్షన్లలో పాలు పొందాలా, ఒక దేశానికి చెందుంటే తప్పకుండా పాలు పొందాలా, ఆ దేశంలో ఒక పౌరుడైతే తప్పకుండా ఎలక్షన్లో పాలు పొందాలా,
ఒక క్రైస్తవుడు హీఈస్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఎలక్షన్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్బిబ్లికల్ అనే సంగతిని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఈ గవర్నింగ్ అథారిటీస్ కోసము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు చేయమని చెప్తున్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మన క్షేమము వాళ్ళపైన ఆధారపడి ఉందని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి గనుక మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. రెండో భాగంలో మనం ఏం చూస్తున్నాము? ప్రేమ తప్ప ఏది కూడా అప్పు ఉండడానికి, ఎవరికి కూడా అప్పు ఉండడానికి వీల్లేదు. వీ నీడ్ టు క్లీన్ అవర్ లైఫ్స్. ద లార్డ్ ఈస్ కమింగ్ సూన్. ఏ అప్పు కూడా మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ఏ అప్పు పెట్టుకొని మనము రేపటి దినము నిందారహితులుగా, నింద పొందుకునేటట్టుగా, ఇగో ఈయన చేయవలసింది చేయలేకపోయినాడు అనే నింద నీ పైన కానీ, నా పైన కానీ, క్రైస్తవుల పైన కానీ, ఎవరి పైన కూడా రావడానికి వీల్లేదు. That is more important than what I am trying to do for the Lord. So except for love, let there be no due. ప్రేమ తప్ప మరి ఏది కూడా అప్పు కూడా ఉండడానికి వీల్లేదు. మూడోది మనం ఏం చూసుకున్నాము? సమయం తక్కువగా ఉంది, రాకడ దగ్గరగా ఉంది, ఆ యొక్క సమయం ఎక్కువ లేదు. సిద్ధపడండి, సరిగా నడవండి, శరీర క్రియలను దూరం చేయండి, చోటు ఇవ్వకండి, పడిపోకండి అని హెచ్చరిస్తున్నట్లుగా ఈ 13వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. దిస్ ఈస్ వాట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ 13. ఈ 13వ వచనంలో ఈ 3 ప్రాముఖ్యమైన భాగాలు. అధికారులకు ఎలా మనం స్పందించాలి, మన బాధ్యత ఏంటిది, ఏ రీతిగా ప్రేమలో బ్రతకాలి, మనము ఎవరికి ఏం అప్పుగా ఉండకూడదు. మూడోది, ఏ రీతిగా సమయం తక్కువగా ఉంది, ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఈ 3 విషయాలు అపోస్తలుడైన పౌలు రోమీలకు ఈ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క మాటలను చాలా తీవ్రంగా ధ్యానం చేయండి. లెట్ ద వర్డ్ క్లెన్స్ యూ. వాక్యం పక్కన పెట్టేసి ప్రభువా నన్ను శుద్ధీకరించి అంటే మన వైపున చూసి ఎట్లా శుద్ధీకరించాలి? ఆ వాక్యమే కదా నన్ను శుద్ధీకరించేది. యేసుప్రభు అంటాడు పేతురుతో, పేతురు ఆ యొక్క కాళ్ళు కడిగేటప్పుడు, ఆ యొక్క ప్రభు బల్ల సమయంలో అందరు కాళ్ళు కడుగుతా ఉంటే యేసుప్రభు నా శరీరాన్ని కడుగంటే యు ఆర్ క్లీన్ బికాస్ ఆఫ్ మై వర్డ్ అంటాడు. నా వాక్యం బట్టి మీరు పరిశుద్ధులు అంటాడు. కాలు మాత్రమే మురుకునే అడుగుతున్నా అంటున్నాడు. అంటే వాక్యము మనల్ని శుద్ధీకరించేది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము, నీ వాక్యమే సత్యము, ఆ వాక్యం చేత ప్రతిష్ఠించుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసుప్రభు. ఆ యొక్క సాతానుతో శోధన వచ్చినప్పుడు యేసుప్రభు పలికిన మాట ఏంటిదంటే, మనిషి రొట్టె వలన మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోట్లోంచి వచ్చి ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడని సెలవిస్తాను. అంటే దేని బట్లారా దేవుని మాటలను బట్టి బ్రతకాలా, దేవుని మాటల చేత కడగబడాలి. పేతురు అంటాడు, ఆ మాటల చేతనే కదా మనం తిరిగి జన్మించినాము. వి హావ్ బీన్ బోర్న్ అగైన్ త్రూ ద వర్డ్, ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, లెట్ దట్ వర్డ్ క్లెన్స్ us, let that word establish us, let that word bring forth that fruit in us. దేవుడు ఏ ఫలమైతే కోరుతున్నాడో ఆ ఫలము మనలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ యొక్క సెషన్ అంతా మీరు విన్న తర్వాత డోంట్ వేస్ట్ యువర్ టైం, గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సెట్ యువర్ సెల్ఫ్ రైట్. ఈ వాక్యంలో ఎక్కడైనా కూడా మనము విరుద్ధంగా బ్రతికినట్లుగా, తప్పులు ఏదైనా దేవుడు చూపించినట్లుగా, మనం మన సాక్షిని దేవుడు గద్దించినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా ఇగో నువ్వు ఈ తప్పులో ఉన్నవని ఏదైనా చూపించినట్లయితే ఇమ్మీడియట్ గా అన్నిటినీ పక్కన పెట్టి సరిదిద్దుకోండి, సరి చేసుకోండి. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ us to be right in the sight of God and right in the sight of the people. ఆమేన్. కాబట్టి దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. మే హీ బ్లెస్ యు ఆల్. అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఇతరులు క్రీస్తుని చూచునుగాక. మిమ్మల్ని చూచినప్పుడు దేవుని రాజ్యానికి ఆకర్షించబడునుగాక. మీ దగ్గరకు వచ్చినప్పుడు అరే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్కి లోబడతాడు, ఆ పరలోకపు గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉన్నారు, వీళ్ళ దగ్గర మేము నేర్చుకోవాలా, వీళ్ళని వెంబడించాలా, ఈ దేవుడు చాలా ప్రత్యేకమైన వాడని గ్రహించాలా. మనం ఎట్లయితే నిలబడతామో దాన్ని బట్టి వాళ్ళు గ్రహించి నిలబడేటట్టుగా ఉండాలి. ఆమేన్.
సో గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతమంది అయితే ఈ యొక్క మెసేజ్ ని వింటా ఉన్నారో, వాక్యం ఎడల ఆశ కలిగి ఆకలి కలిగి ఈ యొక్క సందేశాలు వింటున్నారో, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. కంటిన్యూ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. మే గాడ్స్ వర్డ్ క్లెన్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రిపేర్ యూ టు ఫేస్ ద లార్డ్ విత్ బోల్డ్నెస్. దేవుడిని ఎదుర్కోవడానికి ధైర్యంగా మిమ్మల్ని ఈ వాక్యాలు సిద్ధపరచును గాక. ఇఫ్ గాడ్స్ వర్డ్ కెన్ క్లెన్స్ యూ, దేవుని వాక్యాలు మిమ్మల్ని శుద్ధీకరించగలిగితే, దేవుని బిడ్డారా, మీ ద్వారా ఇప్పుడు అనేకులు శుద్ధీకరించబడగలుగుతారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.